హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైనా కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్గా కీరదోసకాయ జ్యూస్ చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఒక కీరదోసకాయ ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్క, చిన్న కప్పు దాకా పుదీనా వేసుకుని, అలాగే కొన్ని నీళ్లు వేసుకుని మరీ నున్నగా కాకుండా కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని తీసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ని ఇష్టపడేవారు కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. బ్లెండ్ చేసుకున్న తర్వాత జ్యూస్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. జ్యూస్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ యాలక్కల పొడి, అలాగే టేస్ట్కి సరిపడా పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ పంచదార పౌడర్ని వేస్తున్నాను. ఈ విధంగా పౌడర్ వేసుకోవడం వల్ల ఈజీగా మిక్స్ అవుతుంది. అలాగే 1 నిమ్మకాయ జ్యూస్ని వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్తో చల్లగా సర్వ్ చేసుకుంటే హాయిగా ఉంటుందండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా జ్యూస్ చేసి ఇవ్వండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నైనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైనా కిచెన్.